ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సెక్రటేరియట్లో మంత్రులు భేటీ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కొత్త ప్రభుత్వంలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందుకే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. ఒకవేళ 8న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే అదే రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇక 9న గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గం 6 హామీలపై ఫోకస్ పెట్టింది. 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రివర్గ సమావేశంలో కులగణన, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లపై కూడా చర్చించనున్నారు. అలాగే టౌన్షిప్ డెవలప్మెంట్, ఐటీ రంగాలపై కూడా చర్చించనున్నారు. మరోవైపు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లో టీఎస్కు బదులుగా టీజీగా మార్చాలని తెలంగాణ కేబినెట్ భావిస్తోంది. దీనికి కూడా ఇవాళ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.